దయచేసి ప్రభుత్వం ఈ నిర్లక్ష్య వైఖరి వదలాలి. 3 నెలలండి మేము సమయం అడుగుతున్నది. మీ ప్రభుత్వానికి ఆర్థిక ఏ ఇబ్బంది ఉండదు. దయచేసి 3 నెలల సమయం ఇవ్వండి. అట్లా మెగా డిఎస్సీ ప్రకటించండి. ఎందుకంటే మాకు సమయం లేకుండా రోడ్ల మీద తిప్పాల్సిన అవసరము. ఈరోజు ఒక నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే మమ్మల్ని ఇక్కడ నిర్బంధించి ఏం అవసరం అండి? నాకు అర్థం కాదు. పోతే అరెస్ట్ చేయడమా అండి? మీరు తెచ్చిన తెలంగాణ కదండి, మేము ఇచ్చిన తెలంగాణ అని చెప్పుకుంటారు కదండి. మీరు ఇచ్చిన తెలంగాణ చూడండి ఎట్లా రోడ్ల మీద ఉంది. మీరు ఇచ్చిన తెలంగాణ ఎంత నిర్లక్ష్యంగా మీరున్నారు, ఒకసారి ఆలోచన చేయండి. 3 లక్షల మంది జీవితాలు అయితే ఈ డిఎస్సీ మీద ఉన్నాయంట. అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అని మీకు అనిపిస్తుంది? ప్రజాపాలన అనిపిస్తుందా? ప్రజాపాలన అనేది ఏదో పదం మంచిగా ఉందని చెప్పి అది వాడేసిండ్రు. కానీ ప్రజాపాలన అంటే ఏంటండి? ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ అని మీరు చెప్తున్నారు. దాన్ని మార్చి విద్యార్థులకు అనుగుణంగా చేసేదే ప్రజాపాలన, ప్రజలకు అనుగుణంగా చేసేది ప్రజాపాలన. అది ప్రజాపాలన యొక్క నిర్వచనం. మీరు ప్రజాపాలన మంచి పదం మంచిగా ఉందని చెప్పి వాడేస్తే కాదండి. ఈ బేసిక్ పోస్ట్పోన్ చేయడానికి ఏం టెక్నికల్ ఇష్యూ కాదండి. మా యువకులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైనా సరే మీరు టెక్నికల్ ఇష్యూస్ అన్న వాళ్ళంతా ఒక డిబేట్ పెట్టండి. మా వాళ్ళు కూడా ఉన్నారు, నిరుద్యోగులంతా ఒక సైడ్ ఉంటారు. ఎవరో వాదన చేద్దాం. మీ టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు కదా, మా సైడ్ కూడా వాళ్ళు ఏం మాట్లాడతారో విని ఎవరిది న్యాయం అయితే వాళ్ళని మేము కూడా మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. ఏదంటే అది చేసుకోండి. ఒకవేళ వాదన మీరు గెలిస్తే, ఓడిపోతే ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చాలి. దీన్ని కూడా సిద్ధం. నిజం లేకపోతే వాదనకు మేము సిద్ధం కాదే. నిజం ఉంది కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. రండి, ఏడు పిలుస్తారో పిలవండి, మేము వస్తాం. మేము వచ్చి మీతో మాట్లాడతాం. ఎవరిది నిజం ఉంటే, ఎవరిది సత్యం ఉంటే వాళ్ళదే ఈరోజు గెలుస్తారు, వాళ్ళదే గెలుస్తారు. కానీ ఇప్పటిదాకా గవర్నమెంట్ అయితే అసలు రెస్పాండ్ అవ్వలేదు కదా. 8 days, ఈ రోజుతో 8th day కనీసం వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కదా. మరి అలాంటి వాళ్ళు ఈ రోజు మీరు ఇలా రోడ్డుకి ఎక్కినంత మాత్రం వస్తారా మీరు అనుకుంటున్నారా? రోడ్డుకి ఎక్కిపోతే రాలేదు, ఇంకా నిర్లక్ష్య వైఖరి వాళ్ళు వదలకపోతే మా కార్యాచరణ చాలా స్పష్టంగా ఉంది. మహారాష్ట్ర పోతాం, ఉత్తరప్రదేశ్ పోతున్నాం, అదేవిధంగా ఢిల్లీ పోతాం. పార్లమెంట్ ముందల ఇలాగే పాంప్లెట్లు పట్టుకొని, ఇలాగే ప్లే కార్డ్స్ పట్టుకొని మేము నిలదీస్తాం. అక్కడ రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చిపోయారండి. ఏది అశోక్ నగర్ లో వాళ్ళు ఏం చెప్పారండి? నిరుద్యోగులకు మేము అండగా ఉంటామన్నారు. ఏది ఎక్కడ పోయారు? డైరెక్ట్ మేము రాహుల్ గాంధీ దగ్గరికి పోతామండి. ఇంకా మేము అయిపోయింది. మాకు కూడా బాగా విసుగొచ్చింది. ఈ రాష్ట్ర రాజకీయాలు మాకు వద్దు. మేము డైరెక్ట్ కూడా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది డిమాండ్, రిక్వెస్ట్ కాదు అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం.